నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టెహరాన్ కరాజ్ నగరాలను కలిపే అతిపెద్ద వంతెన ధ్వంసం. ఇరాన్ దారికి రాకుంటే మరిన్ని దాడులని ట్రంప్ హెచ్చరిక. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు. బ్రిటన్ నేతృత్వంలో భారత్ సహా 40 దేశాలు సమాలోచనలు. సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించనున్న భూభారతి. అరచేతిలోనే సమస్త భూసేవలు లభిస్తాయన్న పొంగులేటి. దేశ తీర ప్రాంత భద్రత బలోపేతానికి మరో యుద్ధ నౌక. విశాఖలో నేడు ఐఎన్ఎస్ తారాగిరిని ప్రారంభించనున్న రాజ్నాథ్. కరీంనగర్ జిల్లా బొమ్మకల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 2 యువకులు దుర్మరణం. పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇరాన్ను కట్టడి చేసేందుకు అక్కడి మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. టెహరాన్, కరాజ్ నగరాలను కలిపే అతిపెద్ద వంతెనను ధ్వంసం చేశాయి. ఇకనైనా శాంతి ఒప్పందానికి అంగీకరించాలన్న ట్రంప్, లేకపోతే దాడులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. అటు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అంతకంతకు తీవ్రమవుతూనే ఉంది. ఇరాన్పై భీకర దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్లోని కరాజ్ నగరంలో కీలకమైన వంతెనపై దాడి చేశాయి. టెహరాన్ను కరాజ్ నగరంతో కలిపే అతిపెద్ద హైవే వంతెన వైమానిక దాడిలో కుప్పకూలింది. ఈ దాడిలో 8 మంది మరణించగా 95 మంది గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇరాన్ అంతా నాశనం కాకముందే శాంతి ఒప్పందానికి రావడానికి ఇది చివరి అవకాశమని సోషల్ మీడియాలో హెచ్చరించారు. మరోవైపు గత 24 గంటల్లో ఇరాన్లోని 50కి పైగా బాలిస్టిక్ మిస్సైల్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. టెహరాన్లోని లాంచ్ సైట్లు, నిల్వ కేంద్రాలపై 140కి పైగా బాంబులను ప్రయోగించింది. మరోవైపు ఇరాన్ కూడా తన క్షిపణి శక్తి ఇంకా తగ్గలేదని నిరూపించేందుకు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ ముప్పు దాదాపుగా తొలగిపోయిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ గురువారం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భారీగా క్షిపణుల్ని ప్రయోగించింది. గురువారం ట్రంప్ అమెరికా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే దుబాయ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా నౌకాదళం ఉన్న బహ్రెయిన్లో కూడా సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ తనపైకొస్తున్న క్షిపణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమెరికా దాడుల వల్ల ఇరాన్ బలహీనపడిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఇరాన్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రాహీం జుల్ఫాఘరీ తోసిపుచ్చారు. తమ వద్ద ఇంకా రహస్య ఆయుధ సంపత్తి, తయారీ కేంద్రాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కీలక వంతెనపై దాడిని ఇరాన్ ఖండించింది. మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి విమర్శించారు. మరోవైపు ఇరాన్లోని ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పాస్చర్ సంస్థపై దాడులు జరగడాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఇది మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హర్మూజ్ జలసంధి మూసివేత అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దాన్ని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. బ్రిటన్ జరుపుతున్న ప్రయత్నాల్లో రాజకీయ, దౌత్య పరిష్కారాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే సైనిక చర్య అంశము కొన్ని దేశాల పరిశీలనలో ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి వెట్ కూపర్ తెలిపారు. అయితే హార్మూజ్ను తెరవడానికి సైనిక చర్య చేపట్టడం అనేది అవాస్తవికంగా ఉందని దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తెలిపారు. అటు హార్మూజ్ను తెరిపించేందుకు పలువురు భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని చైనా పేర్కొంది. ఈ జలసంధిలో రవాణా పునరుద్ధరణ అవసరాన్ని గుర్తించి దాన్ని తెరిచేలా అందరూ కృషి చేయాలని పేర్కొంది. హార్మూజ్ను తెరిపించడంపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని దక్షిణ కొరియా తెలిపింది. మరోవైపు హార్మూజ్ జలసంధిలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకల భద్రత కోసం బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానంపై ఇవాళ ఓటింగ్కు ఐరాస భద్రతా మండలి సిద్ధమైంది. ఎలాంటి దాడులకు ఆస్కారం లేకుండా రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతినిస్తూ తీర్మానాన్ని రూపొందించారు. నాటో నుంచి వైదొలిగే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య కలకలం రేపుతోంది. ఇరాన్తో యుద్ధంలో నాటోలోని సభ్య దేశాలు అమెరికాకు సహకరించకపోవడం వల్లే ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ అనుకున్నంత సులభంగా నాటో నుంచి బయటకు రాగలరా?
ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఉందా? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది? ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వ్యూహాత్మక ప్రాంతమైన హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. ఆ జలసంధిలో అడ్డంకులను తొలగించేందుకు అమెరికా నాటో మద్దతు కోరింది. అయితే నాటోలోని సభ్య దేశాలు తమ నౌకలను అక్కడికి పంపేందుకు నిరాకరించాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ నాటో కూటమి నుంచి అమెరికా వైదొలుగుతుందని హెచ్చరించారు. దీంతో 77 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అధ్యక్షుడిగా తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలకు అమెరికా కోర్టుల్లో బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు నాటో విషయంలో కూడా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగలరా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదని నిపుణులు అంటున్నారు. ఒప్పందాల నుంచి వైదొలిగే అధికారం అధ్యక్షుడికి ఉందని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. భవిష్యత్తులో ఏ అధ్యక్షుడు నాటో నుంచి ఏకపక్షంగా తప్పుకోకుండా ఉండేందుకు అమెరికా కాంగ్రెస్ 2023లో ఓ బిల్లును ఆమోదించింది. ప్రస్తుతం ట్రంప్ క్యాబినెట్లో ఉన్న సీనియర్ నేత, అప్పటి సెనేటర్ మార్కో రూబియో కూడా ఈ బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం సెనేట్ సలహా, అంగీకారంతో విదేశాలతో ఒప్పందాలు చేసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అయితే దీనికి 100 మంది సభ్యులున్న సెనేట్లో కనీసం 2/3 మద్దతు అవసరం. కానీ ఒక ఒప్పందం నుంచి ఎలా బయటకు రావాలనే విషయంపై మాత్రం రాజ్యాంగంలో స్పష్టత లేదు. చాలా అంతర్జాతీయ ఒప్పందాలలో ఉపసంహరణ నిబంధన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఒప్పందంలో తప్పుకోవడానికి నిర్దిష్ట నిబంధనలు లేకపోయినా కూటమిలోని ఇతర దేశాలు అంగీకరిస్తే ఒప్పందం నుంచి బయటకు రావచ్చని అంటున్నారు. సోవియట్ యూనియన్ ముప్పును ఎదుర్కొనేందుకు యూరప్ దేశాలు, అమెరికా, కెనడా కలిసి 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోను ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి పాశ్చాత్య దేశాల భద్రతకు ఇదే మూలస్తంభంగా నిలిచింది. నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 13 ప్రకారం కూటమి నుంచి ఏ దేశమైనా వైదొలగాలంటే అమెరికా ప్రభుత్వానికి ఏడాది ముందు నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వం ఇతర సభ్య దేశాలకు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు 77 ఏళ్ల నాటో చరిత్రలో ఏ దేశం కూడా ఈ కూటమి నుంచి వైదొలగలేదు. ఈ పరిణామాలను బట్టి చూస్తే నాటో నుంచి ఏకపక్షంగా బయటకు రావడానికి 2023లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన చట్టం ట్రంపునకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ ముందుకెళ్లినా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలతో యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ కూటమి నుంచి అమెరికా బయటకు వెళితే యూరప్ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన మార్పు మొదలైంది. భూమి సర్వే, రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణ ఇప్పటి వరకు 3 వేర్వేరు శాఖల్లో ఉన్న సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే సమీకృత భూభారతి పోర్టల్కు తొలి అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మిఠాయిపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పోర్టల్కు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇకపై క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డుల్లోని సమాచారానికి సరిపోలితేనే భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. పట్టా పాసు పుస్తకంతో పాటు భూధార్ నంబర్ను కేటాయిస్తారు. భవిష్యత్తులో ఆ భూమి సర్వే సంఖ్యలు, విస్తీర్ణం మార్చడం లాంటి వాటికి ఆస్కారమే ఉండదు. పగడ్బందీగా భూముల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి జిల్లా అస్పారావుపేట, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి ఈ 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకొచ్చిన ధరణి పోర్టల్లో ఏ సమాచారం ఉంటే ఆ మేరకు రిజిస్ట్రేషన్ చేయడంతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటన్నింటినీ సరిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాల్ని ఒకే పోర్టల్ కిందకు తీసుకొచ్చింది. సర్వే వివరాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న వివరాలు, రెవెన్యూ శాఖ రికార్డుల్లోని వివరాలు
ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. సాగు భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇకపై భూమి సర్వే తప్పనిసరి. అనంతరం రెవెన్యూ శాఖ రైతుకు సర్వే పటం జారీ చేస్తుంది. దాని ఆధారంగా భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎంత భూమి ఉంటే అంత భూమికే రిజిస్ట్రేషన్ చేస్తారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మిఠాయిపల్లిలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. 45 రోజుల పాటు అమలు చేసి మార్పు చేర్పులపై పరిశీలన చేస్తామని మంత్రి పేర్కొన్నారు. భూభారతి పోర్టల్లో సేవలు సత్వరంగా లభిస్తాయన్న మంత్రి రైతు స్మార్ట్ ఫోన్తో ఇంటి నుంచే లాగిన్ అయి అన్ని సేవలు పొందొచ్చని వివరించారు. ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే అమ్మాలని అనుకుంటారో మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆ ఎంఆర్ఓకి, ఆ సర్వేర్లకి వెళ్ళిపోతుంది. 24 గంటల్లోంచి 48 గంటల లోపే సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. 1 లేదా 2 రోజుల్లో మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీ మ్యాప్ ఆ డాక్యుమెంట్ తో ఇచ్చే వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ. ఆధార్ తరహాలో భూధార్ నెంబర్ ప్రతి సర్వే నెంబర్కు ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు ఇవ్వనున్నారు. భూమి ఎవరి పేర ఉంది, ఎంత విస్తీర్ణం, హద్దుల వివరాలన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ప్రతి మండలానికి 4 నుంచి 6 లైసెన్స్ సర్వేయర్లను నియమించారు. భూధార్ నెంబర్, లైసెన్స్డ్ సర్వేయర్లు, జీఎన్ఎస్ఎస్ రోవర్లతో భూ వ్యవహారాలు మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సాంకేతికంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయం పెంచడం దిశగా అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో మంత్రిని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం సహజ వనరులు, పర్యావరణ పాఠశాల డైరెక్టర్ రమేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. వాతావరణ మార్పులకు అనుగుణమైన ఉద్యాన పంటల అభివృద్ధి, నేలల ఆరోగ్య సంరక్షణ, నీటి వినియోగ సమర్థత, మార్కెటింగ్, శుద్ధి, అదనపు విలువ జోడింపు, పెంపు వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు మంత్రి తుమ్మల సమక్షంలో వెల్లడించారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం తరపున శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధన, విస్తరణ, విద్యా రంగాల్లో సంయుక్త భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని ఈ భేటీలో ప్రతిపాదించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో అసలు సమస్యలను మళ్లిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మూసీ పునర్జీవంపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. తాము మూసీ నది అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్రజల జీవనాధారాలను నాశనం చేసే విధానాలకు వ్యతిరేకమని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, వారి జీవితాలను విధ్వంసం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని దాసోజు శ్రవణ్ అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ప్రజలతో ఎందుకు చర్చించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని విమర్శించారు. ఏమన్నా చేయగానే మూసీ బాధితులను కాపాడని మనం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, అసలు నేను మూసీగా రివైవ్ చేయాలన్నా వద్దా, మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర డిఫ్లెక్షన్ టాక్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్, యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లు వేస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్టు అవి సీఎం రమేష్ అనే ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ. 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు. ఇందులో వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా 18,900 కోట్లు సమీకరించుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆయా రాష్ట్రాలు తీసుకునేందుకు ప్రతిపాదించిన రుణాల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 73,383 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకోవాలని ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. అందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్ నెలలో 6,900 కోట్లు, మే జూన్ మాసాల్లో 6,000 కోట్ల చొప్పున రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఆ మొత్తానికి సంబంధించిన బాండ్లను జారీ చేస్తుంది. ఆర్బీఐ వాటిని వేలం వేస్తుంది. వేలం మరుసటి రోజు ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. వ్యాపారులు స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హెచ్ఫాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి 98 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడకుండా వ్యాపారులు బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్టు తెలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సిపి సజ్జనార్ కోరారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అబ్దుల్ రెహమాన్, హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. మెహదీపట్నానికి చెందిన జునైద్ రజా సిద్దికి, బండ్లగూడకు చెందిన సునీల్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఎండీ అన్సార్ రాజు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని వివరించారు. నిందితుల నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 25.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నగర్ జోన్ లిమిట్స్ లో నాగోల్ పిఎస్ లో ఒక ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 25.65 గ్రామ్స్ ఆఫ్ ఎండీఎంఏ సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 అక్యూజ్ ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో బైక్స్ చెక్ చేసినప్పుడు బైక్ లో మనకి ఎండీఎంఏ సీజ్ చేసినాము. అండ్ 2 అక్యూజ్ ని కూడా కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మెయిన్ గా మన బండ్లగూడ సన్ సిటీ చెందిన వాళ్ళు. ఇంతకుముందు అక్కడ ఒక రెస్టారెంట్ నడిపేవాళ్ళు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళకి మొహమ్మద్ అన్సారీ అనే అతను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎండిఎంఏ తెచ్చి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఇక్కడ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. విశాఖ కేంద్రంగా సేవలను అందించనున్న యుద్ధనౌక INS తారాగిరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. సూపర్ సోనిక్ వేగంతో దూసుకుపోనున్న బ్రహ్మోస్ క్షిపణిని మోసుకుపోగల సత్తా ఉన్న ఈ నౌక సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఫ్రిగేట్ను స్టెల్త్ సాంకేతికతతో రూపొందించారు. శత్రువుల రాడార్లకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం దీని ప్రత్యేకత. నీలగిరి శ్రేణిలో 17Aలో 4వ ప్రాజెక్టుగా ఈ యుద్ధనౌకను ముంబైలోని మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. రికార్డు స్థాయిలో 81 నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. స్వదేశీ ఆధునిక సాంకేతికత వినియోగంలో 75% పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు భాగస్వామ్యమైనట్లు నేవీ వర్గాలు తెలిపాయి. భారత సముద్ర తీరంలో భద్రతా సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో INS తారాగిరి వంటి యుద్ధ నౌకలు నౌకాదళానికి కొత్త బలం అందిస్తాయి. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన తారాగిరి ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి ప్రతీకగా నడుస్తోంది. ఇది 8 బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షిపణులు, 2 రాకెట్ లాంచర్లు, ట్రిపుల్ టార్పెడో ట్యూబ్లు, డెకాయ్ లాంచరు, తుపాకులు, 2 ధ్రువ్ సీకింగ్ హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. అమెరికా అటార్నీ జనరల్ పదవి నుంచి పామ్ బాండి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఎప్స్టీన్ ఫైల్స్ కేసును సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఆరోపణల మధ్య ఆమెను ట్రంప్ తప్పించినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ దర్యాప్తునకు సంబంధించిన ఫైళ్లను న్యాయశాఖ హ్యాండిల్ చేసిన తీరుపై కొన్ని నెలలుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రాసిక్యూషన్ జరపాలని డిమాండ్ చేసినప్పటికీ ఆమె చేపట్టిన పలు విచారణలను న్యాయమూర్తులు తిరస్కరించడం ఆమెకు ప్రతిబంధకంగా మారింది. ఈ విషయంలో పామ్ బాండి దూకుడుగా వ్యవహరించలేకపోయారని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ తన 2 పర్యాయాల్లో అటార్నీ జనరల్స్ను మార్చడం లేదా వారు రాజీనామా చేయడం ఆనవాయితీగా మారింది. అంతరిక్ష పరిశోధనల్లో మరో నూతన శకానికి తెరలేచింది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మనిషి మళ్లీ చందమామ వైపు ప్రయాణం ప్రారంభించాడు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మానవ సహిత ప్రయోగంలో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఓరియన్ క్యాప్సూల్ జాబిలి వైపు దూసుకెళ్తోంది. ఈ 10 రోజుల పాటు అంతరిక్షంలో ఈ వ్యోమనౌక ప్రయాణం ఎలా సాగనుంది? ఆర్టెమిస్ 2 ప్రధాన లక్ష్యమేంటి? తదితర వివరాలు ఈ కథనంలో చూద్దాం. 1972లో ముగిసిన అపోలో మిషన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నాసా చంద్రుడి వద్దకు మనుషుల్ని పంపింది. ఆర్టెమిస్ 2లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి 322 అడుగుల భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఆర్టెమిస్ 2 ప్రయాణం మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. మొదటి 2 రోజులు ఓరియన్ క్యాప్సూల్ ముందుగా భూమి ఎగువ కక్షలో ప్రయాణిస్తుంది. వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఈ సమయంలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ ద్వారా వ్యోమనౌకను నేరుగా చంద్రుడి కక్ష వైపు మళ్లిస్తారు. 3-4 రోజుల్లో భూమి నుంచి చంద్రుడి వైపు ప్రయాణం సాగుతుంది. ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ విధానం ద్వారా వ్యోమనౌక చంద్రుడి వెనక భాగం నుంచి తిరిగి భూమి వైపు తిరుగుతుంది. దీనికి అదనపు ప్రపల్షన్ అవసరం ఉండదు. 5వ రోజు వ్యోమనౌక చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వ్యోమగాములు అత్యవసర సమయాల్లో స్పేస్ సూట్లను ఎంత వేగంగా ధరించగలరో ప్రాక్టీస్ చేస్తారు. 6వ రోజు అత్యంత కీలకమైన ఘట్టం జరుగుతుంది. ఓరియన్ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా సుమారు 6450 నుంచి 9650 కిలోమీటర్ల సమీపంలోకి చేరుకుంటుంది. వ్యోమగాములు చంద్రుడిపై దిగరు కాని దగ్గరగా వెళ్లి పరిశీలిస్తారు. 7 నుంచి 9వ రోజు వరకు నౌక తిరిగి భూమి వైపు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో వ్యోమగాములు డీప్ స్పేస్లో వైద్యపరమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. 10వ రోజు ఓరియన్ క్యాప్సూల్ గంటకు 40,000 కిలోమీటర్లకు పైగా వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అవడంతో ఈ మిషన్ ముగుస్తుంది. 4, 3, 2, 1. Booster ignition. Good roll pitch. Roger, roll pitch. ఆర్టెమిస్ 2 ప్రయోగానికి ముందు హైడ్రోజన్ లీకేజీ, బ్యాటరీ సెన్సార్లలో సాంకేతిక లోపాలు తలెత్తిన ఇంజనీర్లు వాటన్నింటినీ సకాలంలో పరిష్కరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకెట్ విజయవంతంగా ఓరియన్ క్రూ క్యాప్సూల్ను రోదసీలోకి ప్రవేశపెట్టింది. ఈ చారిత్రక యాత్రలో 4 వ్యోమగాములు భాగస్వాములయ్యారు. వీరిలో 3 అమెరికాకు, 1 కెనడాకు చెందినవారు. ఈ మిషన్కు 50 ఏళ్ల నాసా సీనియర్ ఆస్ట్రోనాట్ రీడ్ వైజ్మాన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. 49 ఏళ్ల నేవీ ఏవియేటర్ విక్టర్ గ్లోవర్ పైలట్గా వెళ్లారు. జాబిలి చెంతకు వెళ్తున్న తొలి నల్లజాతి వ్యోమగామి ఈయనే. అంతరిక్షంలో అత్యధిక కాలం అంటే 328 రోజులు గడిపిన మహిళగా రికార్డు సృష్టించిన 47 ఏళ్ల క్రిస్టినా కోచ్ మిషన్ స్పెషలిస్టుగా వెళ్లారు. వీరితో పాటు కెనడాకు చెందిన మాజీ ఫైటర్ పైలట్ జెరమీ హాన్సన్ కూడా ఈ బృందంలో ఉన్నారు. miles downrange, traveling more than 2,600 miles per hour. భవిష్యత్తులో మానవులను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాల్లో ఆర్టెమిస్ 2 ఒక కీలకమైన మైలురాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే 2027లో చేపట్టనున్న ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా వ్యోమగాములను నేరుగా చంద్రుడి ఉపరితలంపై దించాలని నాసా ప్రణాళికలు రచిస్తోంది. బ్లూ ఆరిజిన్ లేదా స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ల్యాండర్ల ద్వారా వ్యోమగాములు జాబిల్లిపై అడుగు పెడతారని తెలుస్తోంది. అభినయవాణి నృత్య నికేతన్ స్కూల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ నిర్వహణలో వెంపటి నాట్యమేధ అనే శీర్షికతో రవీంద్ర భారతిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ నాట్య గురువు చావలి బాల త్రిపుర సుందరి శిష్య బృందం శ్రీపాద పారిజాతం నృత్య ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్నమాచార్య కీర్తనలకు కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. నాట్య గురువు వెంపటి చిన్న సత్యం నాట్య పరంపరను భవిష్యత్ తరాలకు అందించాలని హైదరాబాద్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి డాక్టర్
రిపోర్టర్ తడకంబళ్ల అనురాధ కోరారు. అసలే కడుపు కాలుతోంది. పట్టడన్నం దొరుకుతుందేమోనని అలా రోడ్డుపైకి వచ్చింది. ఇంతలో ఓ ప్లాస్టిక్ డబ్బాలో ఏదో తినేది కనబడేసరికి ఆత్రంగా వెళ్లి మూతిపెట్టింది. ఇంకేముంది, డబ్బాలో తల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. ఏపీ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేరులోని విద్యానగర్లో తిండి కోసం చేసిన ప్రయత్నం ఓ శునకానికి కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. ఎవరైనా ఆ డబ్బా తీయకపోతారా అని వీధంతా తిరిగింది. దాని అగచాట్లు చూసిన కొందరు సాయం చేయాలని ఉన్నా కరుస్తుందేమోనని ముందుకు రాలేదు. ఇంకొందరు ధైర్యం చేసి ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. ఎవరో ఒకరు తనకు ఈ కష్టం నుంచి గట్టించకపోతారా అనే ఆశతో ఆ శునకం వీధి వీధులు తిరుగుతోంది. తిండి లేక, నీరు తాగే మార్గం లేక తలడిల్లిపోతోంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఓ మహాయుద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు నీటి అడుగున లభ్యమయ్యాయి. బ్రిటిష్ అడ్మిరల్ హొరాషియో నెల్సన్ దాడుల్లో సుమారు 225 ఏళ్ల క్రితం ధ్వంసమై బాల్టిక్ సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత డేనిష్ యుద్ధ నౌకను మెరైన్ ఆర్కియాలజిస్టులు తాజాగా గుర్తించారు. 1801లో జరిగిన కోపెన్ హాగన్ యుద్ధంలో ఈ నౌక సముద్ర గర్భంలో కలిసిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. డెన్మార్క్ కు చెందిన వైకింగ్ షిప్ మ్యూజియం బృందం కోపెన్హాగన్ హార్బర్ సమీపంలో నీటి అడుగున చేపట్టిన తవ్వకాల్లో కీలక ఆనవాళ్లు బయటపడ్డాయి. 15 మీటర్ల లోతులో తవ్వకాలు చేస్తుండగా సరిగ్గా 225 ఏళ్ల క్రితం కోపెన్హాగన్ యుద్ధంలో మునిగిన డానిష్ యుద్ధ నౌక లభ్యమైంది. 225 ఏళ్ల క్రితం ఏప్రిల్ 2న హొరాషియో నెల్సన్ నేతృత్వంలోని బ్రిటిష్ ఫ్లీట్ డెన్మార్క్ నావికా దళంపై దాడి చేసినప్పటి వస్తువులు దొరికినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పటి భయంకరమైన పోరులో కమాండర్ ఓల్ఫెట్ ఫిషర్ నేతృత్వంలోని డానెబ్రోగ్ అనే ఈ ప్రధాన నౌక నెల్సన్ దళాలకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఫిరంగి దాడుల వల్ల నౌకపై మంటలు చెలరేగి చివరకు భారీ శబ్దంతో పేలిపోయి మునిగిపోయింది. ప్రస్తుతం ఆ సముద్ర ప్రాంతంలో లైనెట్ హోల్మ్ అనే భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు వస్తోంది. ఇది ప్రారంభమైతే తవ్వకాలు కష్టమవుతాయి అనే కారణంతో డైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సముద్రం అడుగున దట్టమైన బురద కారణంగా ఏమీ కనిపించని పరిస్థితుల్లో డైవర్లు కేవలం తమ చేతుల స్పర్శతో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నాటి 2 ఫిరంగులు, నావికుల బట్టలు, బ్యాడ్జీలు, బూట్లు, సిరామిక్ వస్తువులు, సీసాలతో పాటు ఒక నావికుడి దవడ ఎముక కూడా లభించాయి. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన 19 మంది నావికుల్లో ఇతను ఒకరై ఉంటారని భావిస్తున్నారు. నౌకపై ఫిరంగులతో దాడి చేస్తున్నప్పుడు అందులో ఉండటం ఒక పీడకల లాంటిదని ఆర్కియాలజిస్టులు తెలిపారు. కోపెన్హాగన్ యుద్ధంలో ఫిరంగి గుండు తాకినప్పుడు నౌక చెక్క ముక్కలు, గ్రెనేడ్ శకలాల్లా చెల్లాచెదురు కావడంతో నావికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ శిథిలాల ద్వారా ఆనాటి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. వెలికితీసిన పురావస్తు ఆధారాలతో డెన్మార్క్ చరిత్రను మలుపు తిప్పిన ఆనాటి మహాసంగ్రామం గురించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.